విశ్వక్ గారు దావత్ ఇస్తున్నారు. ఎవరెవరు అందరూ అనేసుకున్నారా? ఓకే ఓకే, చెప్పండి తొందరగా. ఓహో, మామూలు ప్రిపేర్ అవుతున్నారా? అయితే అనేసుకోండి. ఈ లోపల మా గల్లీ బాయ్స్ స్కిట్ చేసి మళ్ళీ అందరూ ఎంటర్టైన్ చేస్తారు. సో స్కిట్ అయిపోయే లోపల మొత్తం లిస్ట్ అంతా రెడీ అయిపోద్ది. హలో, అందరూ గుర్తుపట్టిరా? వాసు, వార్డెన్ వాసు. నీ అక్క నా తాకలు ఎప్పుడు ఏదో ఒకటి తిరుగుతూ ఉంటది. ఈడేంది నిద్రలో అద్దాలు పెట్టుకుని అనుకుంటురా? నిద్రలో కూడా మన యాటిట్యూడ్ తగ్గదు. గది కదా అన్నట్టు. ఎగురివే ఇంకా పడుకున్నాడు. ఈ రియాజ్ గాడి రియాజ్ రే మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రియాజ్. రియాజ్, నువ్వు లుంగిలో ఎప్పుడు దూరినవరా? రాత్రి ఒకటే చలి సార్. చలికి ఏం చేయాలి అర్థం కాక ఇక్కడికి వచ్చి పడుకుంటే వెచ్చ ఉంది సార్. రాత్రంతా ఒకటే కలవు సార్. ఏం కలరా? నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయా సార్. నేను ట్రైన్ లో జర్నీ చేస్తా అంటే మా ఫ్యాన్స్ అందరూ ట్రైన్ వెనకాల పరిగిస్తా ఉన్నారు సార్. ఇంకా నయం, ఫ్యాన్స్ కోసం చైన్ లాగలే నువ్వు. ఫ్యాన్స్ అంట కల వచ్చిందంట తాలేగానికి. ఎవడీడు? లెగ్గురా లెగు. నువ్వు పాడినావా ఆవలిచ్చినావా? అవలిచిన సార్. ఊరి నీ అక్క ఆవలిచ్చింది సేపా, పాడమంటే ఇంకేం సేపు ఉంటుందో. లెగ్గురా పో. సార్ గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్న లేపుతా. ఈడెవరు ఈడు? ఈయన పేరు సైకోరాజు గాడు. ఈయన కొంచెం పిచ్చున్నది. ఆడేం చెప్తాడు ఆయనకే తెలుసు. చెప్పిన పని చేయడు, చేయని పని చెప్తాడు. లేగు. నువ్వు చెప్తే నేను లేవాలా? నేను లేస్తా. నేను లేవా? లేగుబే. నేను ఎందుకు లేస్తా? నేను లేవా? అయితే పనుకో. నువ్వు చెప్తే అయినా నేను నువ్వు చెప్తే నువ్వు చెప్తే నేను లేస్తా. సరే పళ్ళు తోముకోపో. నేనేం దోమతా? నేను దోమ. తోమా తోమకు. నేను దోమతా. నువ్వు చెప్తే ఎందుకురా? నువ్వు చెప్తే దోమతా. నేను బరాబర్ దోమతా. ఏంద్రా పనేంద్రా బయట వేసినావు? నేను మొన్న లోపల వేసుకోమని చెప్పినా కదా. నువ్వు లోపల ఏమంటే నేను బయట వేసిన. నా ఇష్టం వచ్చిన వేసుకున్నా. ఇప్పుడు వేసుకొని తిరుగుతా. నీకెందుకు? స్నానం చేయి. ఎంజాయ్. సరే చేయకు. నువ్వు చెప్తే నేను ఎందుకుంటరా? నేను చేస్తా. వీడు ఏందో నాకు అర్థమైతే లేదు. ఎంత చెప్పరా బాత్రూమ్ లో? వచ్చిరా అందరూ? వచ్చినాం సార్. రారా. నువ్వు పిలిస్తే నేను రావాలనా? నేను రాను. రారా. నేను రాను. రాకు ఉండు అన్నే. నువ్వు పిలిచిన నేను వస్తా. ఇదేంటి వీడు? రియాజ్ సార్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సార్. పదండి సార్. స్టడీ ఎవరు కూర్చొని చెప్తా ఫస్ట్. ఎర్రాయుడు ఈయన అక్క ఈడు ఇంత ఉంటాడు. ఎక్కడ దూరుతారో ఈయనకే తెలియదు. ఎటు అంటాడు? తెలియదు సార్. రియాజు కుర్చీ కింద ఏం చేస్తావు నువ్వు? మీ దీవెనలు కావాలి సార్ నాకు ఎప్పుడు. మీ కాళ్ళకి వాంచాను సార్. లవ్ యూ సో మచ్. లవ్ యూ రియాజ్. శాస్త్రాంగ నమస్కారం. నువ్వు చేయరా? నేనేం చేస్తా? చెయ్యకు. నేను చేస్తా. అమ్మా ఇదేందో అర్థమే కాదు. రియాజ్ చాలు లెగు నాన్న లెగు. సార్ మీ కాళ్ళకి బాంచాను సార్. బాంచనే కూర్చోరా. క్లాస్ ఉన్నది. రాజు లెగు. నేను లేవన్ బే. పడుకో. నేను లేస్తా. నేను కొడతానా అంటారు. అరే నేను మిమ్మల్ని ఇప్పుడు కొడితేనే
రేపు పొద్దున మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారా? కొట్టంది ఎవర్రా? ఎవరు? అవునా సార్? అవురా? అరే చెప్పాలిగా సార్. అరే 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 సార్ నీ కొడతారు ఇట్లా ఎందుకు కొట్టిరా? సార్ ఎన్నాళ్ళని టీచర్ జాబ్ చేస్తారు సార్, మీరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు సార్ కొడితే. ఇట్లా కాదురా, మీ అమ్మని తీసుకురా, మీ అమ్మతో మాట్లాడతా నేను. అమ్మ లేదు సార్. ఆ? ఏమైందిరా? ఊరికి పోయింది సార్. కాదురా రియాజ్, చూస్తున్నావు ఇదంతా? ఒకసారి పట్టుకొని ఇట్లా కొడతారా? ఇది న్యాయమారా? చూడరా వాడు కాదు. అరే నువ్వు పోయి హెడ్ మాస్టర్ సార్ చెప్పాలరా, వీళ్ళ గురించి కంప్లైంట్ చేయాలి. ఇస్తావు కదా? చూడురా, న్యూస్ నేర్చుకోండి రా. అనే కూర్చో. ఇడ కూర్చుంటా. నిద్ర అవుతున్నారు. డోంట్ డిస్టర్బ్ మీ ఇన్ మెడిటేషన్. ప్లీజ్ పుట్ ద అద్దాల్. మెడిటేషన్ అంటే చదివింది ఎప్పటికీ గుర్తుంటది, అది మీరు తెలుసుకోవాలి. పని నేర్చుకుంటారా? ఎంత స్మార్ట్ రావాడు. పడుకొని చేస్తారా మెడిటేషన్? నువ్వు రేగు. సరే నేను ఒక లెసన్ చెప్తా, మీరు నేర్చుకోర్రి. సిగరెట్ తాగితే వచ్చే నష్టాలు. సరే సార్. భలే గుర్తు చేసినాడు సార్. సిగరెట్ తాగడం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. సిగరెట్ తాగితే హెల్త్ పాడైపోతుంది. సిగరెట్ తాగితే లంగ్స్ ఖరాబ్ అవుతాయి. సిగరెట్ తాగితే ఎట్లంటే అట్లా అవుతుంది. సిగరెట్ తాగితే అదిరా లెసను. రియాజ్ దా. సిగరెట్ తాగితే ఏమవుతుంది రా? సిగరెట్ తాగితే ఏమవుతుంది? సిగరెట్ తాగితే ఏమవుతుంది? ఏమవుతుంది రా? తెలియదు సార్. తెలీదా? అదేంద్రా నీ నోట్లో వెళ్ళి పొగత్తంది? అంటే చలికాలం కదా సార్, మంచు. అదే కానీ మంచు పొగ స్మెల్ రాదు కదరా? మీరు ఊహించుకుంటే వస్తారు సార్. అవునా? సర్లే, ఈరోజు నీ చదువు. ఫస్ట్ ముఖ్యాంశాలు చదువు. ఏ సార్? ముఖ్యాంశాలు. అంశాలు. అంశాలు. సార్ కానీ సార్ ఏం చదువుతున్నావు నువ్వు? మీరేమన్నారు సార్? ముఖ్యాంశాలు చదవమన్నా. అందుకే ముఖ్యం చదువుతా ఉన్నాం. వారిని ముఖ్యాంశాలంటే హెడ్ లైన్స్. కంట్రప్పలు పైకి అనండి ఒకసారి. 1 2 3 4 5 ఉన్నాయి సార్. దవడ అవుతుంది. ఈ హెడ్ లైన్స్ కాదు సార్. న్యూస్ చదువు, దాంట్లో ఏమున్నదో. సరే సార్. ఆట మధ్యలో అందరి ముందు రాడ్డు పెట్టుకున్న ఆటగాడు. ఆట మధ్యలో అందరి ముందు గార్డు పెట్టుకున్న ఆటగాడు. అరే గార్డుకి రాడ్డుకి ఎంత తేడా ఉన్నదిరా? ఇంతేదా సార్? ఇంతేదా సార్? గోరే సార్ చక్కగా చెప్తున్నా, అందరూ పడుకోర్రి. అసలు ఈరోజు 31st నైట్ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుర్రు. సరేనా? సరే సార్. ఉండుర్రి. సార్ కేక్ తెచ్చినా లేరా? కేక్ తెచ్చినాడా? 31st నైట్ అంటే మన హాస్టల్లో కూడా ఈరోజు జరగాలి. మా నాయన ఇంత ముక్క కూడా కాలేదు సార్. కేక్ ఎప్పుడు మీరు తెచ్చినారు సార్? అరే మీరు నా పిల్లలు రా రియాజ్. రే సరే కేక్ తెచ్చా, కట్ చేద్దామా? కట్ చేద్దాం సార్. కాదురా, ఇన్ని పైసలు పెట్టి కేక్ తెచ్చినా. అరే సార్ పైసలు పెట్టి తెచ్చిండే, తలా 200 300 వేసుకు ఇద్దాం లేదరా? అప్పాలండి డబ్బులు పెట్టి తెచ్చినాడు కదా 200. నా డబ్బులు ఆన్ చేతికి ఇచ్చిన, ఆయన దగ్గర ఇప్పించుకోరా. ఏ రాజు, సార్ కేక్ తెచ్చినాడంట, డబ్బులు మాత్రం ఇవ్వకసింది. నేనెందుకు ఇయ్యరా? నేను ఇస్తా, బరాబర్ ఇస్తా. తీసుకో, ఇగో తీసుకో, ఇగో తీసుకో. కేక్ కట్ చేద్దామా? రెడీ? ప్లేట్లు తెచ్చుకోకుండా సార్. నాకు జగ్గులో పోయింది సార్, బకెట్లో పోయింది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సార్ సార్ అయిపోయి కేకేదిరా? అంటే సారు పైసలు తీసుకోండి. పైసలు 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 దిగా. నీకు కావాల్సింది కేకే కదా? అవును. అప్ప అక్కడ కూర్చో. నువ్వు కూర్చోరా. హ్యాపీ న్యూ ఇయర్.